వయసులో చిన్నోడు అయినా పొజిషన్ పెద్దది కదా. సర్లే, ఏంటి స్టేషన్కి వచ్చారు? అబే పెద్ద పనేం కాదు. రంగడని ఓ చిన్నపాటి రౌడీ ఉన్నాడు. నా కాడ సామ్యానాలు అద్దెకు తీసుకొని 100 రూపాయలు ఎగ్గొట్టాడు. 100? సరే, 1000 కొట్టు. 1000? అవును, మా వాళ్ళని కారులో పంపించి ఆడెక్కడున్నా సరే పట్టించి మీ 100 మీకు అప్పచెప్పించేస్తారు. కారులో వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. వాడిల్లు మా షామియాన్ కొట్టు పక్కన. ఆ పక్కన అయితే మాత్రం ఏంటి సార్? పోలీసు చూడు దొంగడు ఎదురుకుండా వచ్చి అరెస్ట్ చేసుకోండి సార్ అంటారా? పారిపోడు అని చేస్తాడని కొంత ఖర్చు అవుదో. అంత పని వద్దులే, పోతే పోయింది. అది 100. మరి నీలాంటి వాళ్ళు సర్దుకోబట్టే ఈ దేశంలో దొంగలు తెగ రెచ్చిపోతున్నారు. ఇవాళ 100 అయింది, రేపు 500 అవుద్ది, ఇంకోసారి 5000 అవుద్ది. పైగా నువ్వు నా బంధువు అయ్యా, నీ పైసలు నిప్పించలేకపోయానంటే నా ప్రెస్టేజ్ పొజిషన్ ఏంటి? బాబాయ్ ఇచ్చే. అది కాదురా. మాట్లాడుకో, ఇది మన పరుగు ప్రతి సంబంధం విషయం. ఇచ్చే 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 ఇచ్చే. ఏంటి కూర్చున్నారు? 1 నెల తర్వాత కనపడండి. అది కాదు తమ్ముడు, వాడేదో పెద్ద రౌడీనని. వాడు నువ్వు మా బంధువు అని చెప్పినా వాడు అసలు లెక్కదే. ఇదిగో, నువ్వు గనక ఎట్టగా నస పెట్టావంటే ఇది అసలే మర్డర్ కేసు ఫైల్. నా కన్ఫ్యూజన్ వచ్చి చేసినోడు బదులు నీ పేరు రాశారనుకో. బాబాయ్ మర్డర్ కేసు ఫైల్ అంట. టోపీ, ఛాన్స్ దొరికిందంటే ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం కూడా కొట్టేస్తారు నువ్వు. పనులు కాదులేండి. భలేవాడివిలే, 100 రూపాయల కోసం 1000 రూపాయలు పోగొట్టుకున్నా బాబాయ్. వారు పారే, నేను అంత తీకలో అనుకున్నావా? ఆయనకి ఇచ్చింది 900. ఇదిగా బాబాయ్ ఒక 100 ఇచ్చేయి. ఏంటి? అందరూ ఇచ్చే వెళ్ళిపోతాడు. నిన్న అసలు ఏటన్ను 100 రూపాయల కోసం పోలీస్ స్టేషన్ వద్దు బాబాయ్ అంటే విన్నావా? ఎస్ఏ మా చుట్టం, మా బంధు, మా కాటర్ వల్లి అని ఊపుకుంటూ వచ్చాగా నీ చేతుల లోట. నీ లోటనా? నీ లోటనే. ఇక్కడ ఎక్కువ పుట్టే మట్టకి తిరిగి బొక్కలు ఎత్తాడు. వెళ్దాం పోతాడు. ఎవరు వస్తున్నా? మీరా? ఏమిటిలా వచ్చారు? ఇచ్చిన పడగడానికి. ఆయన ఇంట్లో లేరు, తర్వాత రండి. నువ్వున్నావు కదే దుక్కలాగా. ఏమిటయ్యా మాటలు? ఇంట్లో చుట్టాలు ఉన్నారు. ఎవరుంటే మాకేంటే? కూతురు పెళ్లికి అప్పు తీసుకున్నాడు, ఏం చెప్పావు? అబ్బాయి పెళ్లి చేసి వడ్డీతో సహా తీరుస్తాను కదే. అన్నాను బాబు, కానీ అబ్బాయి కాని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. మోహరేవా, మాకే కహాని చెప్తావా? పోలీసుడు పెళ్ళవనిపించావే. ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నా, నన్ను నమ్ము బాబు, నేను చెప్పేదంతా నిజం. బాకీ ఇవ్వకపోతే నీ తాళి తెంచైనా వసూలు చేసుకుంటామే. ఇవాళ ఇచ్చే వరకు చచ్చినా కదలం. చెల్లెమ్మా, ఈ 50,000 ఇచ్చి ఆ రౌడీ వ్యసనాన్ని బయట పంపించు. వద్దన్నయ్య, పియ్యంకుడు సొమ్ము విషంతో సమానం. నా మాట కాదనుకు చెల్లెమ్మ, నీకు పసుపు కుంకాల కింద ఇచ్చానుకో. అయ్యో అయ్యో అయ్యో, మీ చేతులు పడిపోను, మీకు ప్లేగి వ్యాధి రాను, మీరు నాశనం అయిపోను. చిన్నాటకు ముష్టిదాల్లా చేతులు చాచి అడుక్కోవాల్సి వచ్చింది కదరా. మిమ్మల్ని గోతుల్లో పెట్ట, మిమ్మల్ని నక్కలు పీకుతున్నా. ఆ ఎస్ఐ శ్రీనివాసులు గారు వెంట్రుకల్లో నూనె తీసే రకంరా. కాబట్టి ఆడింటి మీద మన్న పంపించాడు. అబ్బా అత్త ఏం యాక్టింగ్ చేసిందిరా. అదంత ఓవర్ యాక్షన్ చేయబట్టే ఆ నవల రాసేవాడు పెళ్ళాం పడిపోయింది. దాంతో వాళ్ళ అయ్య కరిగిపోయాడు. సొమ్ములు రాలినిరా. 7 నిమిషాల్లో 50,000 కాజేశాడు. కనీసం 1000 రూపాయలన్నా ఇచ్చాడా? ఆ ఎస్ఐ గాడు అసలు ఎక్కువ నోట్లో కోడి ముక్క పీక్కు తినే రకం రా. ఆ రౌడీలు ఆ 50,000 అప్పు ఎస్ ఆడించిన నాటకం. అంత నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? తేలు కొడుతుంది, పాము కాటేస్తుంది. వాళ్ళు అంతేనమ్మా, విషపురుగులు. ధర్మరాజు లాంటి మావయ్యని మోసం చేశారు. వాళ్ళు బండారం బజార్లో పెట్టు, తలెత్తుకోలేక సిగ్గుతో సస్తారు. అరుణా, ఇంకా ఆలోచిస్తావేటి? నాన్నకి ఈ విషయం తెలియనివ్వకు. అరుణా? అవును, తను మోసపోయానన్న బాధ కన్నా అలాంటి వాళ్ళ మధ్య నేనున్నాననే ఎక్కువ బాధపడతారు. అందుకని అడగవలసిన వాళ్ళే అడుగుతాను. ఈ సంగతి ఇప్పుడే నేను అమ్మని నాన్ని అడుగుతాను. వద్దండి వద్దండి, అడిగితే గొడవలు పెరుగుతాయి. అడగకపోతే అపార్థాలు పెరుగుతాయి. నా మాట వినండి, మీ వేళ్ళు లెక్క పెట్టుకోండి, ఆవేశం తగ్గుతుంది. మా నాన్న చెప్పారు. ఇంత పిచ్చిదాన్ని ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాం? మీరు తోడుంటే చాలండి. పోనీ మనం వేరే కప్పురం పెడదామా? వద్దండి, కోడలు అడుగు పెట్టగానే ఇంటిని 2 చేసిందంటారు. మరేం చేయమంటావు?
అర్థం ఏంటి? ఓ తిరుగుతానే ఉండం.
ఒక్కింట్లో కూడా చావు లేదు శుభకార్యం లేదు. కష్టం లేరా స్వామి. అందుకే చెప్పా పొద్దున్న లేచి నీ మొహం అద్దంలో చూసుకోదు నా మొహం చూడమని. విన్నావా? నీ చేతలు నా చెంచా. ఏంది నీ చెంచానా? నీ చెంచాలే. చుట్టబెట్టి కాలుతో ముందలు చూస్తోకో చెంబు మొఖం వాడు. నా చెంపా? నీ చెంబు కాదు నా చెంబు. నేను వానర్నే. ఐసి కోడల పిల్ల ఎంత అన్యాయం చేసిపోయిందిరా అయ్యా. ఏం చేస్తావే, దానికి మనకి రుణం తీరిపోయింది అంతే. నాన్న అమ్మ ఇంకా రాదా? ఈ పసిపిల్లని ఇంకా ఎట్టా చూసేదిరా తండ్రి. బాబాయ్ ఎవరో టపాకెట్టారు. మంచి బేరం తగిలి దా తగులుకుందాం. బెదరు ఎవరు బెదరు పోయినోడు తిరిగి వస్తారా? దినం ఘనంగా చెయ్యి. ఈ వీధి నుంచి ఆ విధంగా శాంతి అప్పుడే ఆత్మ శాంతిస్తుంది. అంతే స్వామి. ఇట్లాంటి చావు బేరాలకి రిబేట్ రేట్లు అన్ని సప్లై చేస్తాం. కాకపోతే బ్యామర్ని పాడి కట్టేవాళ్ళు మాత్రం మీరు తెచ్చుకోవాలి. బెదరు మళ్ళీ మన మాట ఇంటికి పోయింది. తల్లె పెళ్ళవా అక్క చెల్లె చిన్నిల్లా పెద్దిల్లా? యారా నా పెళ్ళ ఎవరితోనో లేచిపోయిందని మేవేడుస్తుంటే చావు పాడే తద్దెను రిపీటర్. అమ్మా నేను ముందలే అనుకున్నారా స్వామి? ఏంటి చెంప పగులుతానా? నోరు ముయ్యి అదవా బండబుద్ధులు తిట్టించావు, చంపాపాలు కొట్టించావు. మనసుకు పేడ పట్టింది దొర. కుయ్యో కుయ్యి భద్రాచలం కొండదేవర. మధ్యలో 100 పెట్టు. ఏంటి ఏడవద్ది 100 పెట్టు దొర. అరే పెట్టమంటుంటే ఇదిగో అద్గది భద్రాచలం రావన్న సీతమ్మ. ఇప్పుడు నీ పెట్ట కుయ్యో కుయ్యి. ఇంకోసారి కుయ్యో అన్నట్టు గోబ గుయ్యమంటది. అరగంట నుంచి చేయి చూస్తున్నావు. నా పెళ్ళం కాపురానికి వస్తుందో రాదో చెప్పురా కోయ మగడా అంటే కుయ్యో 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 కుయ్యో. ఈ అరుపులేంట్రా? అడుగులు కాదర చెయ్యిటి కుర్ర కొండ దేవత భద్రాచలం. ఒరేయ్, మళ్ళీ ఏమొచ్చిందిరా నీకో? అయ్యయ్యో తోకయ్య మీద ఆన కుయ్యో 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 ఏంట్రా చెప్పు. కుయ్యో కుయ్యి సరే ఇంకోసారి ఒంగోలు కనిపించే సత్తా అరే 100 100 100 100రా. ఏముందా పారిపోయాడు. అదేడు బాబు